అందరికీ నమస్కారాలు। ఈరోజు మా గౌరవ మంత్రివర్యులైన యువ నాయకుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైన మా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45,000 స్కూళ్ళలో పేరెంట్స్ డే ఈరోజు పెట్టించిన దానికి చాలా సంతోషంగా ఉంది। అదే కాకుండా రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అనౌన్స్ చేసిన దానికి ఈరోజు ఎంతోమంది 45,000 స్కూళ్ళలో పేరెంట్స్ మీటింగ్ కానీ పేరెంట్స్ అందరితో కూడా పిల్లలు పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా కలిసి ఆనందంగా ఉండాలా। ముగ్గుల పోటీలు కానీ ప్రతి వాటి ఖోఖో కానీ ఇలాంటివన్నీ వాళ్ళతో కలిసి భోజనం చేయడం కానీ ఇలాంటి వాళ్ళ పిల్లలు ఏం చదివారనే విషయం తెలుసుకోవడానికి కూడా మంచి ఆలోచన కలిగి ఇలాంటి ప్రోగ్రాం కూడా పెట్టిన దానికి ప్రత్యేకంగా నాకన్నా చిన్నవాడైన మా లోకేష్ బాబు గారికి పెద్ద మనసుతో ఈ ప్రోగ్రాం పెట్టిన దానికి 2 చేతులెత్తి దండం కూడా పెడుతున్నా। చిన్న పిల్లలందరి తరపున వాళ్ళ పేరెంట్స్ తరపున లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాం। ఎక్కడికి ఏ స్కూల్లోకి వెళ్ళినా ఒక పండగ వాతావరణం లాగా సృష్టించిన ఘనత ఒక లోకేష్ గారికే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాం। ఏ రోజైనా ఎప్పుడైనా తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్కూల్స్ అన్నీ కూడా బాగా చేయడం కానీ స్కూల్ చైర్మన్లకు కూడా మంచి అవకాశం ఉండి స్కూల్ చైర్మన్లకే వాళ్ళకి పెద్ద దిక్కుగా స్కూల్స్కి పెట్టి ఏమైనా స్కూల్లో చిన్న సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురమ్మని చెప్పే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్పుకోవచ్చు। నేను పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రోగ్రాంలు పెట్టాం। ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పిల్లవాళ్ళు పేరెంట్స్ అంతా కూడా వచ్చినారు, వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు। ఈరోజు పార్టీల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఈరోజు లోకేష్ బాబు గారు పెట్టిన ప్రోగ్రాం చాలా మంచిది। ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అభినందిస్తున్నారనే విషయం కూడా నేను ప్రత్యేకంగా ప్రెస్ సోదరులకు కూడా తెలియజేస్తున్నాం। ఈరోజు చాలామంది పిల్లలు వచ్చారు, ఎంతో ఆనందంగా ఉన్నారు। వాళ్ళ తల్లిదండ్రులు కూడా టీచర్లు అడుగుతున్నారు, మా పిల్లలు ఏ విధంగా చదివారు, మా పిల్లలకు మార్క్స్ ఏ విధంగా వచ్చాయి, మా పిల్లలు ఒకవేళ రాకపోయినా మార్కులు తక్కువ వచ్చినా మాకు చెప్పండి, తప్పకుండా మేము కూడా ఇంట్లో కూర్చోబెట్టి మా పిల్లలకు కూడా చదువు చెప్తామని ట్యూషన్లు చెప్పిస్తామని ఈరోజు పేరెంట్స్ అంతా చెప్పుకోవడానికి మంచి అవకాశం కూడా కలిగించారు। ఇలాంటి పేరెంట్స్ డే పెట్టేది ఒక పెద్ద స్కూల్లోనే, ప్రైవేట్ స్కూల్లో మాత్రం పెడతారు, గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ కూడా పెట్టారు। నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తినే। చదువు ఒకవేళ తక్కువైనా సంస్కారం నేర్పించే వాళ్ళే మన గవర్నమెంట్ స్కూల్లో ఉండే టీచర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు। దానికని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది। ఈరోజు నేను కూడా కుంటిమెద్దిలో కానీ రామగిరి మండలం కుంటిమెద్ది హై స్కూల్లో అటెండ్ అయ్యాం, అదేవిధంగా రాప్తాడు హెడ్ క్వార్టర్ ఈ స్కూల్లో కూడా అటెండ్ అయ్యాం। ఇక్కడ కూడా ఉపాధ్యాయులు కూడా చాలామంది పిల్లల పేరెంట్స్ కూడా అడిగారు, మా స్కూల్ చైర్మన్ కానీ అందరూ కూడా అడిగిన ప్రకారమే మనకు కూడా ఇక్కడ ఒక స్టేడియం లేదు, పిల్లలు ఆడుకోవాలని ఉన్న స్టేడియం లేదన్నారు। లాస్ట్ గవర్నమెంట్లో నేను కూడా స్టేడియం ఇక్కడ శాంక్షన్ చేస్తే సైట్ లేక కూడా ఎనిక్కపోయింది। ఇప్పుడే నేను ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాం, సైట్ కూడా చూడండి, ఒక 2 ఎకరాలైనా చూస్తే ఇక్కడ కూడా మనం ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేద్దామని ఎంఆర్ఓ గారికి కూడా చెప్పింది కూడా జరిగింది। ఈ స్కూళ్ళకు మాకు ఇంకా ఏమైనా కావాలంటే ఒక డయాస్ ఇది కూడా కావాలంటే ఇక్కడ కూడా సీసీ రోడ్ కానీ డయాస్ వెంటనే 20 రోజుల్లోపు వేయిస్తామని కూడా చెప్పాం। చాలామంది తల్లిదండ్రులు కానీ చాలామంది మా నాయకులు కానీ ఉపాధ్యాయులు కానీ స్కూల్ కమిటీ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి మేము ఈ స్కూల్లో లోకేష్ బాబు గారు ఈ ప్రోగ్రాం పెట్టారు కాబట్టి గుర్తుగా ఉండాలనే ఆలోచనతో ఎవరి వంతు ఎవరికి తోచినంత సహాయం ఈరోజు దాదాపు 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిందని కూడా చాలా సంతోషంగా ఉండదని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం। ఇలాంటి ప్రోగ్రాంలు ఎప్పుడు పెట్టాలని మా లోకేష్ బాబు గారిని కూడా మేము కూడా అడుగుతాం। ఈ స్కూల్ సమస్యలు కూడా ఏదైనా ఉంటే నా దృష్టికి కూడా తెస్తే తప్పకుండా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి నేను కూడా పరిష్కరించేదానికి ముందు ఉంటానని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం। ఈరోజు పిల్లల తల్లిదండ్రులతో కానీ పిల్లలందరూ కానీ అందరూ కూడా కూర్చొని సాపత్తి భోజనం చేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు